మీ ఇంటి వారందరూ రక్షణకరమైన స్థితిలో ఉందురుగాక. మీ ఆత్మ ఒక రోజున పరమాత్మను చేరునుగాక. మీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళకుండా కాపాడబడునుగాక. మీ ఆత్మ పాతాళానికి దిగిపోకుండా కాపాడబడునుగాక. మీ ఆత్మ పాతాళానికి దిగిపోకుండా ఉండాలనే, మీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళకుండా ఉండాలనే యేసుక్రీస్తు లోకానికి వచ్చి అనేక సుబోధలు చేసి స్వస్థపరిచి చివరిగా గాయపరచబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు. కులకర్త కాదు, మతకర్త కాదు, విప్లవకారుడు కాదు, ఊరు వెలుపల ఉండే వారికి, ఏదో తక్కువ కులం వారికి దేవుడు అనుకోవటం మీ అమాయకత్వం, మీ భ్రమ. యేసుక్రీస్తు కులకర్త కాదు, మతకర్త కాదు, మీ ఆత్మకు రక్షణ కలగజేసే దేవుడు.